శ్రీ దత్తాత్రేయుని షోడశ అవతారములు. శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి 16 అవతారాలని చెప్పబడినవి. అయితే ఆయన తన పరతత్వంతో నిత్య భూలోక నివాసం చేస్తారు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన యొక్క అవతారాలని కీర్తించారని మనం గమనించాలి. వాటిని గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తన దత్త పురాణంలో వర్ణించారు. దాని సారాంశాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను అన్నది శ్రీ ఎక్కిరాల భరద్వాజ అన్నయ్య. 1. యోగిరాజు అవతారం. అద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమః. నారాయణోద్భవుడైన బ్రహ్మ తన తపస్సు చేత అత్రాదులను సృష్టించి సృష్టి విస్తరణ చేయమని అత్రి అనసూయలను ఆజ్ఞాపించాడు. ఆ ఋషి దంపతులు రోక్ష పర్వతం మీద తపస్సు చేస్తుండగా ఒక కార్తీక పూర్ణిమ బుధవారం నాడు మొదటి జామున మొదటి యామంలో యోగిరాజుగా అవతరించాడు. ఈనాడు యోగిరాజును 3 అర్ఘ్యాలతో పూజించి కొబ్బరికాయ నైవేద్యమిచ్చి యోగిరాజు మంత్రాన్ని జపించి స్తోత్రాలు లీలాగానము చేయాలి. 2. అత్రివరద అవతారము. అత్రివరదుడు అత్రి వాతాసనుడై ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఒంటికాలుపై యోగిరాజును ధ్యానించాడు. యోగిరాజు వంటి బిడ్డను కనాలని ఆయన సంకల్పం. ఆయన శిరస్సు నుండి వెడలిన యోగాగ్ని ముల్లోకాల్లోనూ తప్పింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణ వేడారు. ముమ్మూర్తులు అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయన్ను మేల్కొల్పారు. ఆయన ముమ్మూర్తులను పూజించి, నేను ఒక్కరిని ధ్యానిస్తే ముమ్మూర్తులు వచ్చారేమి అన్నారు. నీవు ధ్యానించిన అద్వితీయమైన యొక్క రూపాలమే మేము, ముగ్గురము ఒక్కరే. సృష్ట్యాది కార్యాలు నెరవేర్చడానికి త్రిగుణాలను ఆశ్రయించి ముమ్మూర్తులుగా వెలిసాము. నీవు ముందు చూచిన రూపాన్నే ధ్యానించు అన్నారు. అప్పుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు రుద్రస్ఫటిక దీప్తి గల యోగాదేశపరుడిగా షడ్భుజాలతో దర్శనమిచ్చాడు. ఇది ఒక కార్తీక బహుళ పాడ్యమి రోహిణీ నక్షత్రయుక్త గురువారం నాడు జరిగింది. మొదటి యామమున మొదటి గడియ ధ్యానం. మాలా కమండలు ధరకర పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే డమరు త్రిశూలే యస్యస్త ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే జాయత్తమత్రివరదం భుజశక్కయుక్తం. ఈయన దేహంలోని కుడి పార్శ్వము గురువు, ఎడమ పార్శ్వము భగవంతుడు. కుడి చేతిలో మంత్రాలకు ఆధారమైన అకార దీక్షకరంత వర్ణాలు గల 52 బోసలు జపమాల. ఈ మాలలో సకల మంత్రాలు బీజాలతో సహా ఉంటాయి. ఇవి మందాధికారులైన భక్తుల కోసం. డమరులో శృత్యాది శాస్త్రాలన్నీ మధ్యమాధికారుల కోసము ఉన్నాయి. పై చేతులను చక్రము ఉత్తమాధికారులకు సత్వరం బంధ విచ్ఛేదము చేసి తన జ్ఞాన తేజాన్ని వారికి ప్రసాదిస్తుంది. ఇవి కుడివైపున ఉన్నవి. ఇది మోక్షప్రదమైన గురుతత్వం. ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమనే జలాన్ని కలిగిన కలసమున్నది. జీవులకు అన్నపానాదులను ప్రాప్తించడం దీనిపై ఆధారపడి ఉంటుంది. మరొక చేతిలోని త్రిశూలం కొసలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు ధర్మార్థ కామాలని జీవులకిస్తాయి, సృష్టికి స్థిమితమిస్తాయి. మరొక చేతిలోని శంఖం నిత్యం ధ్వనిస్తూ ఉంటుంది. ఆ ధ్వని అపూర్వ నిత్య పరిసాంఖ్య విధులను సూచిస్తుంది. ఈ మూడింటితో కూడిన యజ్ఞ విధి వలన సృష్టి చక్రం ప్రవర్తిస్తుంది, సృష్టి పాలన జరుగుతుంది. ఇది భగవతత్వం. 3 అర్ఘ్యాలతో అంటే పూజా వస్తువులతో పూజించి అరటి పండ్ల నైవేద్యం ఇచ్చి ఆ రోజున స్తోత్రము లీలాశ్రవణాలతో గడపాలి. శ్రీ దత్తాత్రేయుడు 3వ అవతారం. దత్తాత్రేయం శివం శాంతమింద్రనీలం నీల నిభం ప్రభం ఆత్మమాయాలితం దేవం అవధూతం దిగంబరం భస్మోద్దోలిత సర్వాంగం జటాదుటధరం బిభం చతుర్బాహుముదారంగం దత్తాత్రేయం నమామ్యహం. అత్రి తపస్సుకు మెచ్చిన భగవంతుడు
వరం కోరుకోమన్నాడు. నీవంటి కొడుకు కావాలి అన్నాడు ఋషి. మాట ఇచ్చాను కదా అని తనంతవాడు లేనందువల్ల తనను తానే దత్తం చేసుకున్నాడు భగవంతుడు. ఆ రోజు శుక్రవారం, కార్తీక బహుళ విధియ, మృగశిర నక్షత్రం. మొదటి జామమున మొదటి గంట ఆయనయే జ్ఞాననిధి, యోగిజన వల్లభుడు, జగద్గురువు. ఆయనకు ఆ దంపతులు ప్రణమిల్లి తమ గర్భధరితమైన బిడ్డ కావాలని, సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరారు. అందుకని అత్రివదుడు నిలిచాడు. దత్తాత్రేయునికి 3 అర్ఘ్యాల పూజ, చెరకు నివేదనాదులు చెయ్యాలి. 4 కాలాగ్ని సమనుడు, జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని సమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. ఆశ్రమంలో ధ్యాననిష్ఠుడైన అత్రి నుండి జనించిన యోగాగ్ని ఆయనను దహించబోయింది. దత్తుడు ఋషి శిరస్సు ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కలిగింది. తెరిచిన ఋషి కన్నుల నుండి దివ్యకాంతి వెడల్లి ఋతుస్నాత అయిన అనసూయ దేహంలో అందరి సమక్షంలో ప్రవేశించింది. అది మార్గశిర మాసం, పూర్వార్ధంలోని సప్తమి. గర్భస్థుడైన భగవంతుడు 9 దినాలను 9 మాసాలను తలిచి మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం జన్మించాడు. సకల సృష్టి పులకించింది. జగత్ప్రభు అప్పుడు చంద్ర, దత్త, దూర్వాసుల రూపంలో దర్శనమిచ్చాడు. త్రిమూర్త్యాత్మకమైన బిడ్డడిని చూచి వారు పొంగిపోయారు. అనసూయ స్తన్యపానంతో జలక్రియలతోనూ వారిని భగవంతుడు సంతోషపెట్టాడు. మార్గశిర పూర్ణిమ నాడు 3 అర్ఘ్యాల పూజ, పంచామృత నివేదన, బ్రాహ్మణులకు భోజనం విధి. 5 యోగిజన వల్లభుడు, యోగ విద్యనదనాదాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయ దేవాయ తేజోరూపాయ తే నమః. కాలాగ్ని సమనులు అనసూయ గర్భాన్ని జన్మించారని తెలిసి సిద్ధగంధర్వాదులు యోగులు దర్శించగా ఆయన బాల్య రూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దాన్ని ధ్యానించమన్నాడు. నాకు జన్మ, కర్మ, గుణ, రూప, మాయ, నాశాలు లేవు, సర్వవ్యాపిని. ఈ మూర్తిని ధ్యానించి తరించండి అన్నాడాయన. నాడు మార్గశిర పున్నమి, గురువారము, మధ్యాహ్నము. ఆనాడు అర్ఘ్యము, ముత్యాలు, పంచభక్ష్యాలు సమర్పించి ఓం యోగిజన వల్లభాయ నమః అని జపం చేయాలి. 6 లీలా విశ్వంబరుడు, పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంబరాయ చ దత్తాత్రేయ దేవాయ నమోస్తు సర్వసాక్షినే. బాలదత్తుడైన యోగజన వల్లభులు ఒకసారి అనసూయావడిలో పాలు తాగుతుండగా అత్రి సృష్టి మొదలైన ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు త్రాగుతుండగా అతివృష్టి మొదలైన ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు మునులు ఆయన శరణవేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగలీలగా వారికి కావలసిందని ప్రసాదించాడు. ఒక్కొక్కసారి శిష్యులకు వేదం నేర్పేవాడు. ఒకప్పుడు ధ్యాననిష్ఠుడే ఉంటాడు. ఒకప్పుడు తన యోగమాయ చేత ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపజేశాడు. అహంకారం పర్వతమైంది, కామము సింహమైంది, క్రోధం శివంగైంది, మనస్సు సరస్సు అయింది. యజ్ఞాదులు వృక్షాలయ్యాయి. ఈ వృక్షాల నిండా పండ్లున్నాయి. ఈ పండ్లు ఆశ దొరుకుతాయి, కానీ వివేచిస్తే అవి కోరదగినవి కావు. వాటి నీడ కూడా విషపూరితమే. జలము అంతే. సుఖాన్ని కోరేవాడు వీటిని అనుభవించాలన్న భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అన్నాడు. ఆయన మాటలు లెక్క చేయకుండా వారంతా వాటిని అనుభవించారు. ఆయన అదృశ్యుడయ్యాడు. వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించి శాంతులయ్యారు. కానీ మరలా వనము చేత భ్రాంతులై మరలా మరిచారు. అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారి దత్తుని ఎడబాసినందుకు దుఃఖపడనారంభించారు. ఆయన దర్శనమిచ్చాడు. వారు ఆయన్ను వదిలి కర్మాచరణకు వెళ్ళలేదు. వారిని పరీక్షించడానికి ఆయన ఒక సరస్సులో మునిగి 100 సంవత్సరాలున్నారు. ఒక వనితను తోడ్కొని మద్యం సేవిస్తూ బయటకొచ్చాడు. అయినా వారు ఆయన్ని విడవలేదు. ఈ లీలలు చేసిన ఈయన్ని లీలా విశ్వంబరుడు అంటారు.
ఇలా ఈయన ప్రకటమైనది పుష్య పౌర్ణమి నాడు. పుష్యమి నక్షత్రం బుధవారం సూర్యోదయ కాలం. ఆనాడు ఈయనను విధియుక్తంగా పూజించాలి. 7. సిద్ధరాజు సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. అప్పుడు అదృశ్యుడైన లీలా విశ్వంబరుడు గుప్తంగా బదరికావనం చేరాడు. అంటే ఇప్పుడు మనం బద్రీనాథ్ అంటున్నాం కదా, అది. అక్కడ కఠోర తపస్సు చేత వివిధ సిద్ధులలో పొందిన సిద్ధులందరూ అహంకార ఆగ్రహాలతో వాదులాడుకుంటూ ఉన్నారు. వారు ఈయన దివ్య రూపానికి చెబుతలే ప్రశ్నించగా తానొక అనామకుండని, ఒక గురువు ఆశ్రయం కూడా లేదని, కర్మనిష్టయే లేదని, చిత్తయోగమే తన సాధనమని, నిరంజనీయే ముద్ర అని అన్నాడు. ధ్యానానికి అతీతమైనదే తన లక్ష్యం అన్నాడు. దుర్లభమైన ఆనందమే మార్గం అన్నాడు. అంతలో గగన మార్గాన పోతున్న వసురుద్ర ఆదిత్యాది దేవతలు నిలవబడి అక్కడ దిగారు. సిద్ధులందరూ అది తమ తమ సిద్ధియేనని ప్రగల్భాలు పలికారు. వాదించకండి, ఎవరు మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధి అది అన్నాడు ఆయన. వారి ప్రయత్నం విఫలమై లజ్జాక్రాంతులవగానే ఆయన ఆజ్ఞతో వారు వెళ్లారు. అప్పుడు వారు ఆయన శరణ పొంది మీ యోగాన్ని సిద్ధిని ఇచ్చి పర్ల సిద్ధిని రద్దు చేసే ఉపదేశించమని కోరగా ఆయన అలానే చేశారు. ఇలా సిద్ధిరాజుగా ఆయన అవతరించిన రోజు మాఘ పౌర్ణమి, మకా నక్షత్ర యొక్క గురువారం. వీరిని అదోక్తం పూజించాలి. 8. జ్ఞానసాగరుడు అజ్ఞానమే జీవులన్నింటినీ క్షోభింపజేస్తుందని తలచిన దత్తుడు పాల్గొన్న శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటమయ్యాడు. నాడు పునర్వసు నక్షత్ర యొక్క రవివారం, అంటే ఆదివారం. ఆయన సిద్ధుల నడుమ గాల్లో కూర్చుని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్ట చూచి విఫలై శరణ పొందగా ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశాన్నేమీ చేయలేనట్లు సర్వకారణులైన నన్ను మీరేం చెల్లింపు చేయలేరు అని చెప్పి తాను పూర్వం ఉపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు. యథోక్త పూజ, మందిర నిర్మాణము విధి. 9. విశ్వంబరావధూత విశ్వంబరాయ దేవాయ భక్త ప్రియకరాయ చ భక్త ప్రియాయ దేవాయ నమ ప్రియాయతే నమః. ఒకసారి ఒక వికృత రూపి అయిన అవధూతగా సిద్ధుల మధ్యకొచ్చి చూస్తే కొందరు ధ్యానస్థులై కొందరు కలహాదులతో తగులుకొని కొందరు ధ్యానంలో చంచలుగాను ఉన్నారు. తన లీలలతో వారందరినీ ఆత్మస్థులను చేసి మరలా విడవగానే వారు యోగభగ్నులయ్యారు. ఆయన్ను బాధింపజూచి చేతకాక శరణ పొందారు. అప్పుడు ఆయన తన విశ్వరూపాన్ని చూపాడు. నాడు చైత్ర పౌర్ణమి, చిత్తా నక్షత్ర యొక్క మంగళవారం. 2వ యామంలో 2వ గంట సహస్ర శిరస్కుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రయమని, తాను నిర్గుణుడను అని చెప్పి భక్తులకు అభయం ఇచ్చారు. అర్ఘ్యము గోదానము ఇచ్చి ఈయన్ను పూజించాలి. 10. మాయా యుక్తావధూత మాయాయుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయతే శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. ఒక స్వాతి నక్షత్ర యుక్త వయసు శుద్ధ చతుర్దశి బుధవారం మధ్యాహ్నం ఒక భిక్షు రూపంలో భిక్ష కోసం శీలుడనే బ్రాహ్మణుడింటికి శ్రాద్ధ సమయంలో భిక్షకెళ్లాడు. కౌపీనదారి యువకుడు ద్విబాహువు దండ భిక్షా పాత్రధారి అయిన ఆయన ఆ ఇంట ప్రవేశించి పెట్టి మీద కూర్చున్నాడు. ఆయనతో పాటు నల్లని కుక్క కూడా ఉన్నది. శీలుడు తిరస్కారంగా ప్రశ్నలు అడిగి సమాధానాలు విని శరణు పొంది నెయ్యి తేనె పువ్వులతో పూజించి శ్రాద్ధాన్నమిచ్చి తాంబూల హారతులిచ్చాడు. శ్రద్ధ భక్తులు ఆగ్రహించి వెళ్లిపోయారు. పట్టణంలో బ్రాహ్మణులంతా కట్టుగా వచ్చి ఆయన్ను నిలదీశారు. బ్రహ్మకర్మను భ్రష్టం చేస్తారా అన్నారు. ఆయన బ్రహ్మకర్మ అంటే నాకు తెలియదు, ఆత్మ ఒకటే తెలుసు అన్నారు. వారు ఓంకారమే బ్రహ్మము,
నిత్య నైమిత్తికమని కర్మలు ద్వివిధము. నీవు భ్రష్టుడు కనుక వేదాలు వినరాదు అన్నారు. కుక్క వంటి సగుణమైన నిత్య నైమిత్తిక కర్మలకు అనర్హుడనే. కారణం, నేను మాయారహితుడను. నా కుక్కకు అవన్నీ తెలుసు అనగానే కుక్క వేదాలు షట్ శాస్త్రాలను చెప్పింది. శివుడికి ఉపదేశించి ఆయన బయటకు వచ్చాడు. వారు శరణు పొంది అనుసరించారు. ఈయనను 3 అర్ఘ్యాలు పెరుగు అన్నంతో పూజించాలి. 11 మాయాముక్తావధూత. స్వమాయ గుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వత్ర అజ్ఞాన నాశాయ దేవదేవాయతే నమః. అప్పుడా అవధూత అడవిలో ఆసనంపై ధ్యానస్తుడే కూర్చున్నాడు. బ్రాహ్మణులు చేరారు. ఆయన వారికి పెద్ద పులులు వచ్చాయి. పెద్ద పులులు, సర్పాలు, అగ్నులు చూపించిన వారు పారిపోలేదు. అప్పుడాయన తన మాయను విడిచి స్వాతి నక్షత్రయుక్త గురువారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిన సూర్యోదయమప్పుడు దర్శనమిచ్చాడు. ఆయన అంకం మీదనున్న స్త్రీని ముద్దాడుతూ మధ్య మాంస సంగీతాలతో పొద్దుపుచ్చుతున్నాడు. బ్రాహ్మణులు ఆయన పతితుడని తలచి వెళ్లిపోయారు. అది బాగుందనుకున్నాడు దత్తుడు. అయితే జంబాసునితో యుద్ధంలో పరాజితులైన దేవతలు బృహస్పతి సలహాను అనుసరించి ఆయన్ని విడువక సేవించారు. ఆయన ఆజ్ఞపై రాక్షసులను యుద్ధానికి పిలిచి దత్తుని ఒడిలోని కొందరిని రాక్షసులు అపహరించుకొని పోతున్నప్పుడు దేవతలు వారిని సంహరించారు. లక్ష్మి మరలా ఆయన ఒడిలో చేరింది. కార్తవీర్యాద్రుడు ఆయన మాయకు చెలించక సేవించి దత్తభక్తి యోగాన్ని నేర్చి 12 రోజుల నుండి క్రమంగా మాసము, 3 మాసాలు, 6 మాసాలు, 1 సంవత్సరము యోగ సమాధిలో ఉన్నాడు. తర్వాత అతన్ని అనుగ్రహించి స్వధర్మ పాలన చేయించాడు దత్తుడు. భూమిని నిక్షత్రం చేయదలిచిన పరశురాముని యోగ సిద్ధిని చేర్చి ఆజ్ఞాపించగా ఆయన స్వామి ఆజ్ఞపై పర్వతాన్ని బాణంతో కొట్టగానే సకల తీర్థాలు వెడలి వచ్చాయి. వాటిలో స్నానం చేసి తండ్రి జమదగ్నికి అగ్ని సంస్కారం చేశాడు పరశురాముడు. రేణుక సహగమనం చేసింది. మరుక్షణమే దత్తానుగ్రహంతో వీరిద్దరూ తమ తేజస్సుతో దిక్కులను వెలిగిస్తూ దర్శనమిచ్చారు. తర్వాత రాముడు భూమిని నిక్షత్రం చేసి వారి రక్తంతో అగ్గిమిచ్చి సోమయాగం చేసి స్వామిని పూజించి వరం పొంది పశ్చిమ సముద్ర తీరాన తపస్సుకు వెడలిపోయాడు. యథావిధి మాయాముక్తావధూతను పూజించాలి. ఆది గురువు 12వ అవతారం. సుబాహువు మొదలైన 3 కొడుకులను జ్ఞాని అయిన మదాలస జ్ఞానాన్ని బాల్యంలోనే బోధించి ముక్తులను చేసింది. భర్త ఆజ్ఞ వల్ల అలర్కుడికి జ్ఞానోపదేశం చేయకుండా రాజ్యపాలనకు విడిచింది. అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. అతడికి విధి వివేకం ఉదయింపజేయదలిచిన అన్న సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి దండెత్తేలా చేశాడు. అడవిలోకి పారిపోయిన అలర్కుడికి తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి మెడలోని తాయెత్తును తెరిచూడగా ముముక్షుపై సద్గురువును ఆశ్రయించడమే ఉత్తమమన్న ఆమె ఆదేశం కనిపించింది. సహ్యాద్రిలోని తపస్వి అయిన దత్తుని ఆమల్క వృక్షం కింద, ఆమల్క వృక్షం అంటే ఉసిరి చెట్టు, దాని క్రింద ఆషాఢ పూర్ణిమయుక్త శనివారం నాడు దత్తాశ్రమంలో దర్శించాడు. దత్తుడు అతనికి ఆది గురువుగా దర్శనమిచ్చి ఆత్మ విచారాన్ని బోధించి తరింపజేశాడు. ఈయనను యథావిధిగా పూజించాలి. 13 శివరూపుడు. సంసార దుఃఖ నాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దిగంబరుడు ఆచారహీనుడు అయ్యి వేదాలు చదువుతున్న దత్తుని ఒక బ్రాహ్మణుడు, నీకు ఆశ్రమ ధర్మం లేదు, దిగంబరుడు శ్రీ మధ్యలుడవేమి అన్నాడు. తాను అత్యాశ్రమినని చెప్పి దత్తుడు పింగళనగునికి సుందరము శుభము అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అది శ్రావణ మాసం పూర్వార్థంలోని అష్టమి సోమవారం. అభిషేకము, అర్ఘ్య సహిత పూజ విధి. ఈ దేవదేవ 14వ అవతారం. సర్వాపరాధ నాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దత్తుడు సహ్యాద్రి చేరి ఆమల్క వృక్షం కింద
ముని రూపంలో తపస్సు చేస్తుంటే సిద్ధాదులు మొదలైన సర్వప్రాణులు వైరాన్ని మాని కలిసి జీవించాయి. భాద్రపద పూర్వార్ధంలోని చతుర్దశి శతతారక నక్షత్రం అంటే శతభిష నక్షత్రం యొక్క గురువారం మొదటి హోమంలోనే మొదటి గంటలో బ్రహ్మ ఆయనను దర్శించినప్పుడు ఆయన సంగీత చక్ర గద పద్మహస్తుడే దర్శనమిచ్చాడు. ఆ దర్శనంతో ఆ దండకారణ్యాశ్రమంలో బ్రహ్మదేవతలందరూ దర్శనం చేతనే ముక్తులై ఆయనలో లీనమైపోయారు. 3 అర్ఘ్యాలు, తాంబూలము, విధి. 15వ అవతారం దిగంబరుడు. సోమవంశజుడైన యజ్మహారాజుకు దిగంబరుడు దర్శనమిచ్చి 24 మంది సాధక గురువుల నుండి తాము నేర్చిన జ్ఞానాన్ని బోధించి ముక్తిని చేసింది ఆషాఢ పూర్ణిమ బుధవారం సూర్యోదయ కాలంలో యదువు అవధూతగా సంచరించాడు. దత్తానుగ్రహం వలన అతడి వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇలానే ప్రహ్లాదుడు కూడా ఆయన నుండి జ్ఞానం పొంది తరించాడు. కార్తవీర్యార్జునుడు ఆయన సేవ వలన స్మరణ వలన, వేదధర్ముడు నామజపం చేత, దీపకుడు ఆయన లీలాశ్రవణం చేత, విష్ణుధర్ముడు ఆయన పాదార్చన చేత, పరశురాముడు స్నేహభక్తి చేత తరించాడు. 3 అర్ఘ్యాలు, వస్త్రమానాదులతో పూజ విధి. శ్రీకృష్ణ శ్యామ కమలనయనుడు అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. జ్ఞానతల్పం మీద విశ్రమించిన దత్తుని శిష్యులు దర్శించినప్పుడు ఆయన కార్తీక పూర్వార్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయ కాలంలో ఇంద్రనీల ప్రభతో దర్శనమిచ్చాడు. కనుక ఈయన పేరు కృష్ణశ్యామల కమలనయనుడు. 3 అర్ఘ్యాలు, యథాశక్తి బ్రాహ్మణ భోజనం విధి. మన దేశంలో ఇన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల వారి చేత పరమ గురువుగా, మూల పురుషుడుగా కీర్తించబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరూ సాధకులను అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు. అంతేకాక ఈయన 13వ శతాబ్దంలో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులైన తమ భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడిగా అవతరించారు. ఆయనయే ఈ శ్రీపాద శ్రీవల్లభులు. ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా రెండోసారి అవతరించారు. వీరిద్దరి దివ్యలీలను వర్ణించినదే ఈ శ్రీ గురు చరిత్ర. ఓం సాయిరాం.